డూబోయిస్ నా మస్తిష్కంలో ఎలా ప్రవేశించాడంటే, సుదీప్తో కవిరాజ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తన ఉపన్యాసంలో డూబోయిస్ను పేర్కొని అంబేద్కర్పై ఇతని ప్రభావం ఉండి ఉండొచ్చు అని అన్నాడు. అయితే కొంచెం పరిశీలనాత్మకంగా చూసినట్లయితే అంబేద్కర్ కన్నా డూబోయిస్ ఒక 23 సంవత్సరాలు పెద్దవాడు. అయితే వస్తుగతమైనటువంటి విద్య విధానంలో కానీ, విద్య నేర్చుకునేటటువంటి క్రమంలో కానీ డూబోయిస్ కూడా చాలా శ్రమించినటువంటి వాడు. నల్లజాతీయుడైనా కూడా చాలా అద్భుతమైనటువంటి మేధో ప్రక్రియ, మేధో ప్రపత్తి, ప్రజ్ఞ కలిగినటువంటి వాడు డూబోయిస్. అయితే ఆయన ప్రతిపాదించినటువంటి కొన్ని విషయాలు చాలా అద్భుతమైనటువంటివి, చాలా సమాజానికి ఉపయుక్తమైనటువంటి విషయాలను ప్రతిపాదించాడు. ఆయన ది సోల్ ఆఫ్ బ్లాక్ ఫోక్స్ అనేటటువంటి ఒక పుస్తకం రాశాడు. అందులో ఆ నల్ల జాతీయుల అంతరాత్మ, ద కోర్ ఆఫ్ ద హార్ట్ ని ఎలా పట్టుకోగలగాలి అనేటటువంటి దానిపై చాలా విశదీకరించి వ్రాసినటువంటి వాడు. ది బ్లాక్ మార్క్సిజం అనేటటువంటి మాట, ఆ బ్లాక్ మార్క్సిజం గురించి చర్చించినప్పుడు డూబోయిస్ని తప్పకుండా ఉదాహరిస్తారు. ఎందుకంటే డూబోయిస్ మార్క్సిస్టు తత్వశాస్త్రవేత్తాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు, తత్వశాస్త్రగా పేరొందినటువంటి వాడు, మార్క్సిస్టు దృక్పథంతో చాలా విషయాలను విశ్లేషించాడు. కానీ నల్ల జాతీయుల అంతరాత్మలో ఉన్నటువంటి ఆక్రందనను మార్క్సిజం గ్రహించలేకపోయిందనేటటువంటి ఒక అభిప్రాయం వెలిబుచ్చాడు అని చెప్తారు. అది ఎంతవరకు వాస్తవమో ఆయన రచనల్లో నాకు గోచరించేటంతటి ప్రజ్ఞ, నేను అంత విస్తృతమైనటువంటి అధ్యయనం చేయలేదు. కానీ మీకు ఆయన పరిచయం చేస్తాను. ఆయన ప్రతిపాదించినటువంటి ఆయన యొక్క జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సమాన హక్కులను కోరుకునే నల్లజాతి పౌర హక్కుల కార్యకర్తల సమూహమైన నయాగరా ఉద్యమ నాయకుడుగా డూబోయిస్ ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు. డూబోయిస్ మరియు అతని మద్దతుదారులు అట్లాంటా రాజీని వ్యతిరేకించారు. బదులుగా డూబోయిస్ పూర్తి పౌర హక్కులు మరియు పెరిగిన రాజకీయ ప్రాతినిధ్యాన్నిపై పట్టుబట్టాడు. దీనిని ఆఫ్రికన్ అమెరికన్ మేధో ఉన్నత వర్గం తీసుకువస్తుందని అతను నమ్మాడు. అంటే ఆఫ్రికన్ అమెరికన్ మేధో వర్గం ఈ రెంటి కలయిక ఈ ఆఫ్రికన్తో పాటు ఈ అమెరికన్లో ఉండేటటువంటి ఉన్నత స్థాయికి చెందిన మేధోవర్గం కూడా సహకరిస్తుంది. ఈ రెండు వర్గాల కలయికతో ఒక ఉన్నత వర్గం తీసుకువచ్చి తీరుతుంది అనేటటువంటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని తీసుకొస్తుందని అతను ఒక కాన్సెప్ట్ను నమ్మాడు. అతను ఈ సమూహాన్ని ప్రతిభావంతులైన వరవడిగా పేర్కొన్నాడు. ఇది జాతి ఉద్ధరణ ఒక గొడుగు కింద, ఒక భావన కింద, మరియు ఆఫ్రికన్ అమెరికన్లు వారి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అధునాతన విద్యకు అవకాశం అవసరమని నమ్మాడు. డూబోయిస్ 1909లో నేషనల్ అసోసియేషన్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ అనేటటువంటిది స్థాపించాడు. అందులో ఒక గొప్ప వ్యవస్థాపకుల్లో ఒకరు. జాత్యహంకార సంఘటనలకు ప్రతిస్పందించడానికి బోయిస్ తన స్థానాన్ని ఉపయోగించాడు. అతను పానాఫ్రికనిజం యొక్క ప్రతిపాదకుడు మరియు యూరోపియన్ శక్తుల నుండి ఆఫ్రికన్ కాలనీల స్వాతంత్రం కోసం పోరాడడానికి పానాఫ్రికన్ కాంగ్రెస్ యొక్క అనేక సమావేశాలను నిర్వహించడానికి ఎంతో సహాయం చేశాడు, ఉపయోగపడ్డాడు. డూబోయిస్ యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాకు అనేక పర్యటనలు చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతను పానాఫ్రికన్ కాంగ్రెస్లకు హాజరయ్యాడు. సోషలిజాన్ని స్వీకరించాడు. ఇక్కడ మనం విశేషించి ఇతని రచనలు కానీ ఇతని వ్యక్తిత్వాన్ని కానీ విశ్లేషించడానికి ఏది ముడిసరుకు అవసరమో అది మనకు సుదీప్తో కవిరాజ్ అందించాడు. సోషలిజాన్ని స్వీకరించాడు మరియు అట్లాంటా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యాడు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అతను శాంతి కార్యకలాపాలలో నిమగ్నమయ్యాడు మరియు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లక్ష్యంగా చేసుకున్నాడు. పెట్టుబడిదారీ విధానం జాత్యహంకారానికి ప్రధాన కారణమని డూబోయిస్ నమ్మాడు. ఇది మరొకసారి చెప్తాను. పెట్టుబడిదారీ విధానం జాత్యహంకారానికి ప్రధాన కారణమని డూబోయిస్ నమ్మాడు మరియు అతను సోషలిస్టు కారణాల పట్ల సానుభూతిపరుడు. కానీ దీనికి అందనటువంటి లోతు ఆఫ్రికన్ సోల్లో ఉన్నది అంతరాత్మలోని ప్రకంపనలను అందుకోలేకపోయింది. మార్క్సిస్టు అవగాహన రీతి అనేటటువంటిది ఒక అభిప్రాయాన్ని సూచనాత్మకంగా చెప్పాడు. అయితే డూబాయిస్ ఒక గొప్ప రచయిత. ఆయన ప్రధానంగా తన రచనల్లో జాత్యహంకారాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఇది ముఖ్యమైన సామాజిక సంస్థలలో లించింగ్, జిమ్క్రో చట్టాలు మరియు జాతి వివక్షను తీవ్రంగా నిరసించాడు. ఆయన రచనల్లో అన్ని చోట్ల వర్ణ ప్రజలు, ముఖ్యంగా కాలనీలలో ఆఫ్రికన్లు, మరియన్లు, ఆసియన్లు కూడా ఉన్నారు. ఆసియన్లపై కూడా దృష్టి పెట్టాడు. ఆసియన్లపై జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్, వివక్షణ గురించి కూడా చాలా వ్యాసాల్లో రాశాడు. ఆయన వ్యాసాల సంకలనం ది సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ ఆఫ్రికన్ అమెరికన్ సాహిత్యంలో ఒక అత్యంత విలువైన ముఖ్యమైన రచన. మరియు 1935లో ఆయన రాసిన గొప్ప రచన బ్లాక్ రీకన్స్ట్రక్షన్ ఇన్ అమెరికా, పునర్నిర్మాణ యుగం యొక్క వైఫల్యాలకు నల్లజాతీయులు కారణమనే ప్రబలమైన సనాతన ధర్మాన్ని సవాలు చేసి ఫెడరిక్ డగ్లస్ నుండి ఒక పదబంధాన్ని తీసుకొని అమెరికన్ సామాజిక మరియు రాజకీయ జీవితంలో ప్రబలంగా ఉన్న ప్రత్యేకమైన సమానమైన సిద్ధాంతం యొక్క అన్యాయాన్ని సూచించటానికి కలర్ లైన్ అనే పదాన్ని ఉపయోగించటాన్ని ఆయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఈ కలర్ లైన్ అనేటటువంటిది తర్వాతి రచయితలకు, తర్వాత ఈ విప్లవవాదులకు ఎంతో ఉపయోగపడింది. ఎంతోమంది దీన్ని ఒక సూచికగా తీసుకున్నటువంటి వారు. ఈ కలర్ లైన్ అంత పాపులర్ అయింది. ఈ ఉపయోగించటాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వాడు డూబాయిస్. 40లో రాసిన ఆత్మకథ డస్క్ ఆఫ్ డాన్ అమెరికన్ సోషియాలజీ రంగంలో మొదటి శాస్త్రీయ గ్రంథాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. డస్క్ ఆఫ్ డాన్ అమెరికన్ సోషియాలజీ రంగంలో మొదటి శాస్త్రీయ గ్రంథాల్లో పరిగణించబడుతుంది. ఇది ఇంతటి గొప్ప జీవితం కలిగినటువంటి వాడు, ఇంతటి చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవం అధ్యయనం కలిగినటువంటి వాడు, సూక్ష్మదర్శిత్వం చేయగలిగినటువంటి వాడు చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు. అయితే ఆయన ఆయన విద్యా విషయాన్ని కానీ చూసుకున్నట్టయితే చాలా అమూల్యమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో, చాలా అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో పనిచేశాడు, చదువుకున్నాడు. అయితే డూబాయిస్ 1868లో ఒక అమెరికన్ శాస్త్రవేత్తగా జన్మించాడు, చరిత్రకారుడు, తర్వాత పౌర హక్కుల కార్యకర్త. మాసాచుసెట్స్లోని గ్రేట్ బ్యారింగ్టన్లో జన్మించిన బోయిస్ సాపేక్షకంగా కొంత సహనంతో కూడిన మరియు సమగ్రమైన సమాజంలో పెరిగాడు. అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ పనిని పూర్తి చేశాడు. అక్కడ అతను డాక్టరేట్ పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్. హార్వర్డ్లో ఆ డాక్టరేట్ సంపాదించిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్. అతను అట్లాంటా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆయన అనేక శాస్త్రాలలో సోషియాలజీ, ఎకనామిక్స్, తరువాత హిస్టరీ, చరిత్ర, అనేకమైనటువంటి డిసిప్లిన్లో చాలా గొప్పదైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను సంపాదించాడు. అయితే తొలినాళ్ల జీవితంలో ఆయన బాల్యం, ఆయన గడిపినటువంటి ఆ చదువుకున్నటువంటి తీరు చూసినట్టయితే వారి పూర్వీకులు ఇంగ్లీష్ పూర్వీకుల నుండి వచ్చినటువంటి వారు. అసలు బాయ్స్ అంటే అడవి నుండి వచ్చినటువంటి వారు అనేటటువంటి ఒక అర్థం ఉంది. వలసవాదులు, అనేక రకాలైనటువంటి కలయికలు ఇందులో ఉన్నాయి. అయితే బాయ్స్
ఎందుకు చదవవలసినటువంటి వాడు విశేషించి తన బాల్యంలో పొరుగువారు విరాళంగా ఇచ్చిన డబ్బుపై ఆధారపడి బాయ్స్ చదువుకున్నాడు. అంటే ఎంతటి కష్టతరమైనటువంటి జీవితంలో అత్యున్నత స్థాయికి చెందినటువంటి మేధావిగా ఇవల్యూషన్ ఆఫ్ డి బాయ్స్ చాలా ఇన్స్పిరేషనల్, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మొదటి అనుభవం సమయంలోనే అనేక చట్టాలు, విశ్వవిద్యాలయ సమయంలో ఆయన విశ్లేషించి అమెరికన్ సిస్టమ్స్ని, అమెరికాలో జరుగుతున్నటువంటి వాటిని, పెట్టుబడిదారీ విధానాన్ని, పెట్టుబడిదారీతో సమన్వయంగా పోతున్నటువంటి జాత్య అహంకారాన్ని విశ్లేషించాడు. అనేకమైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలను రచించాడు. విశేషించి ఇప్పుడు భారతీయ సమాజం గురించి ఆలోచించేటటువంటి ద్రష్టలు, స్రష్టలు, విశ్లేషకులు అందరూ కూడా డు బాయిస్ను ఒక్కసారి చదివి తీరాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆయన సూచ్యంగా చెప్పినటువంటి అట్టడుగు జాతులలో ఉండి నిరసింపబడి ఒక అంటరానితనానికి గురైనటువంటి వారి అంతర్గత చైతన్య స్వరూపంలోనికి మార్క్సిస్టు వాస్తవికత గ్రహించగలిగిందా లేదా, ఎంతవరకు డు బాయిస్ చెప్పినటువంటి భారతీయ సమాజానికి అది వర్తిస్తుంది, ఈ విషయంలో తప్పకుండా మనం పఠించవలసింది ఉంది. చదువరులు, విశ్లేషకులు, పెద్దలు దానిపై వివరించి వ్రాయవలసిన అవసరం ఉంది. అన్నిటికన్నా మిన్నగా ఇప్పటి యువతరం డు బాయిస్ను ఒకసారి చదివినట్టయితే ఒక రిఫ్రెషింగ్ థాట్, ఒక కొత్త ఆలోచనలు కొంత తొక్కవచ్చునని నా అభిప్రాయం. అందుకని అందరినీ డు బాయిస్ రాసినటువంటి విశేషించి ఆ గొప్ప పుస్తకం ది సోల్ ఆఫ్ బ్లాక్ ఫోక్స్ చదివి తీరమని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.